క్రిషాంగ్ నోటిదుల ఆర్టీసీ బస్సు లీజ్ గేమ్పై ట్వీట్ ఫుట్బాల్ ఆడుకున్న నెటిజన్లు క్రిమి షాంక్ అట అయ్యో అంటూ సోషల్ మీడియా సెటిల్ అట. తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ మన్నే క్రిషాంగ్ నోటిదులకు నెటిజన్లు తగిన బుద్ధి చెప్పారు. ఆర్టీసీ భూములను లీజుకి ఇవ్వడంపై మన్నే క్రిషాంగ్ సోమవారం ఓ ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్పై నెటిజన్లు క్రిషాంగ్ను ఫుట్బాల్ ఆడుకుంటున్నారు అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం కదా. సరే, గతంలో నిన్న కూడా ఒక విషయం మీకు చెప్పేయడం ప్రయత్నం చేస్తే మిత్రులారా, క్రిషాంక్ ఆయన నోటిదుల ఏ విధంగా ఉందో ఒక్కసారి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. చాలా నీచంగా మాట్లాడుతూ పరువు తీసుకుంటున్నారు వాస్తవంగా వీళ్ళంతా కూడా. ఒక్కసారి అది చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. పెగ్గులు పోస్తున్నందుకు రాజ్యసభ సీట్ ఇచ్చిన కేసీఆర్ గారికి మాట్లాడారు. మమ్మల్ని అనమంటారా? రేవంత్ రెడ్డి గారికి ఆడోళ్ళని సప్లై చేస్తున్నారు కాబట్టి మీకు టికెట్ ఇస్తున్నారు మాట్లాడమంటారా? మాట్లాడమంటారా? చూడండి, మొన్న రాజ్యసభ ఎంపీలు ఇచ్చినప్పుడు రేవంత్ రెడ్డికి అమ్మాయిని సప్లై చేసే వాళ్ళకు టికెట్ ఇస్తారా అంటూ మాట్లాడినటువంటి క్రిషాంగ్ను ఏమనాలి అసలు? ఈ విధంగా భాష మాట్లాడుతూ ఉంటే ఇక మాట్లాడమంటే మాట్లాడరా? ఇక మేము మాట్లాడలేమా? కేటీఆర్ గురించి మాట్లాడలేమా? చాలామంది గురించి మాట్లాడచ్చు, చాలామంది నీచ చరిత్ర గురించి మాట్లాడచ్చు. ఈ విధమైన భాష మాట్లాడతారా? ఇట్లనా? రాజకీయాలు ఉన్నప్పుడు హుందాగా ఉండాలి. ఒక చదువుకున్న మనిషి ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి చేసి చెప్పుకుంటున్నావు కదా, ఈ సంస్కారం అనేది మీ అయ్యా వాళ్ళు ఇట్లా మాట్లాడుతుంటారా? ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఈ విధంగా మాట్లాడుతున్నావా? మేము కూడా చాలా మాట్లాడతాం, మరి మాట్లాడమంటే అంతకు మించి మాట్లాడతాం. హుందాగా ఉండడం నేర్చుకోవాలి. ఈ విధంగా ఈ భాష అనేది తెలంగాణ రాష్ట్రానికి మంచిది కాదు. ఒక ఉద్యమకారుడివి, ఒక బాధ్యతతో పదవులు నిర్వహించిన వ్యక్తిగా ఈరోజు సంయమనం పాటించాలి. చిల్లరగాడు మాట్లాడుతూ ఉన్నావు. ఇలాంటి భాష మాట్లాడితే చాలా మాట్లాడతాం మరి మేము కూడా. గుర్తుపెట్టుకో, ఇలాంటి భాష మంచిది కాదు. కేటీఆర్ గురించి, కవిత గురించి, హరీష్ రావు గురించి, కేసీఆర్ గురించి, సంతోష్ రావు గురించి, అందరి గురించి కూడా ఇంకా నీకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాం మేము. నీ గురించి కూడా ఇంకెక్కువ మాట్లాడగలుగుతాం మేము. ఒళ్ళు దగ్గర పెట్టుకో క్రిషాంక్, ఇది పద్ధతి కాదు. ఇలాంటి భాష మాట్లాడడం మంచి పద్ధతి కాదు. తెలంగాణ రాజకీయాలు కొంచెం బాగున్నాయి, అట్లే ఉంచే ప్రయత్నం చేయండి. ఇలా దిగజారి ప్రవర్తిస్తే ఇంతకు మించినటువంటి ప్రవర్తన ప్రతిపక్షాల నుంచి వస్తుంది. రాజకీయాలు నీచ స్థాయికి ఆల్రెడీ కేసీఆర్ రాజకీయాల్ని, తెలంగాణ రాజకీయాల్ని కొంత నీచంగా పరిస్థితి తీసుకొచ్చిండు. మీలాంటి వాళ్ళు ఈరోజు బానిసలుగా, చెంచాలుగా తయారై ఈరోజు ఇంకా నీచంగా తయారు చేస్తూ ఉన్నారు ఈ తెలంగాణ రాజకీయాల్ని. ఇలాంటి భాష మాట్లాడితే అంత ఈజీగా తెలంగాణ పౌర సమాజం ఊరుకోదు. బరాబర్ మిమ్మల్ని బుద్ధి చెప్తే మీకు శాస్తి చేసే ప్రయత్నం చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి ప్రయత్నాలు మానుకో. ఒక దళిత కమ్యూనిటీ నుంచి వచ్చినావు, ఒక పద్ధతిగా నేర్చుకో. చదువుకున్న విద్యార్థిగా ఈరోజు నేర్చుకో. అంతేగాని ఈరోజు దళిత ముసుగులో కేసీఆర్కి, కేటీఆర్కి చెంచాగిరి, వాళ్ళ మెప్పు కోసం వాళ్ళ చెంచాగిరి చేస్తూ ఈరోజు సీఎం హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని ఈరోజు ఇంత నీచ స్థాయికి మాట్లాడుతున్నావు అంటే ఏమనాలి నిన్ను? పదవుల కోసం ఇంత దిగజారుతావా? పదవులు లేకపోతే బతకలేవా? పదవులు ఒక్కటే ఖచ్చితంగా పదవులే ఉండాలి, పదవులే కావాలి, ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నావా? పదవుల కోసం ఎంత నీచంగా దిగజారుతావా? ఏ పనైనా చేస్తావా? కేసీఆర్, కేటీఆర్ మెప్పు కోసం దేనికైనా సిగ్గుశరం లేకుండా ఉన్నారు మీరైతే. ఎట్లా పెంచారో మీ అయ్యావా? ఇట్లా మాట్లాడమని చెప్తున్నా మీ అయ్యావా? మీ అయ్యా పెద్ద చదువుకున్నాడే కదా మీ అయ్యా. మీ అయ్య కూడా ఒక లాయరే కదా. ఇట్లా మాట్లాడమని చెప్తున్నా మీ అయ్యా. ఫస్ట్ నేను కనిపించినటువంటి నీ తల్లిదండ్రులు అనాలే. బుద్ధి ఉందో లేదో మరి వాళ్ళకైతే. ఇంకొకసారి ఇలాంటి భాష మాట్లాడితే మాలాంటి వాళ్ళు ఊకం, బరాబర్ నిలదీస్తాం. ఇంతకు మించి పదునైనటు విమర్శలు చేసే దమ్ము సత్తా మాకున్నది. అంతకు మించి మాట్లాడతాం. నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది, లేకపోతే మాత్రం బాగుండని చెప్పేసి కూడా కాలేజ్ టీవీ వేదికగా హెచ్చరిస్తూ ఉన్నాం.
క్రిషాంక్ నోటిదుల ఆర్టీసీ బస్సు లీజ్ గేమ్పై ట్వీట్ ఫుట్బాల్ ఆడుకున్న నెటిజన్లు క్రిమి షాంక్ అట అయ్యో అంటూ సోషల్ మీడియా సెటిల్ అట. తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ మన్నే క్రిషాంక్ నోటిదులకు నెటిజన్లు తగిన బుద్ధి చెప్పారు. ఆర్టీసీ భూములను లీజుకి ఇవ్వడంపై మన్నే క్రిషాంక్ సోమవారం ఓ ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ పై నెటిజన్లు క్రిషాంక్ ను ఫుట్బాల్ ఆడుకుంటున్నారు అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం కదా. సరే, గతంలో నిన్న కూడా ఒక విషయం మీకు చెప్పేయడం ప్రయత్నం చేస్తే మిత్రులారా, క్రిషాంక్ ఆయన నోటిదుల ఏ విధంగా ఉందో ఒక్కసారి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. చాలా నీచంగా మాట్లాడుతూ పరువు తీసుకుంటున్నారు వాస్తవంగా వీళ్ళంతా కూడా. ఒక్కసారి అది చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. పెగ్గులు పోస్తున్నందుకు రాజ్యసభ సీట్ ఇచ్చారు కేసీఆర్ గారికి అని మాట్లాడారు. మమ్మల్ని అనుమంటారా? రేవంత్ రెడ్డి గారికి ఆడోళ్ళని సప్లై చేస్తున్నారు కాబట్టి మీకు టికెట్ ఇస్తున్నారు అని మాట్లాడమంటారా? మాట్లాడమంటారా? చూడండి, మొన్న రాజ్యసభ ఎంపీలు ఇచ్చినప్పుడు రేవంత్ రెడ్డికి అమ్మాయిని సప్లై చేసే వాళ్ళకు టికెట్ ఇస్తారా అంటూ మాట్లాడినటువంటి క్రిషాంక్ను ఏమనాలి అసలు? ఈ విధంగా భాష మాట్లాడుతూ ఉంటే ఇక మాట్లాడమంటే మాట్లాడరా? ఇక మేము మాట్లాడలేమా? కేటీఆర్ గురించి మాట్లాడలేమా? చాలామంది గురించి మాట్లాడచ్చు, చాలామంది నీచ చరిత్ర గురించి మాట్లాడచ్చు. ఈ విధమైన భాష మాట్లాడతారా? ఇట్లనా? రాజకీయాలు ఉన్నప్పుడు హుందాగా ఉండాలి. ఒక చదువుకున్న మనిషి ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి చేసి చెప్పుకుంటున్నావు కదా, ఈ సంస్కారం అనేది మీ అయ్యా వాళ్ళు ఇట్లా మాట్లాడుతుంటారా? ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఈ విధంగా మాట్లాడుతున్నావా? మేము కూడా చాలా మాట్లాడతాం, మరి మాట్లాడబట్టే అంతకు మించి మాట్లాడతాం. హుందాగా ఉండడం నేర్చుకోవాలి. ఈ విధంగా ఈ భాష అనేది తెలంగాణ రాష్ట్రానికి మంచిది కాదు. ఒక ఉద్యమకారుడివి, ఒక బాధ్యతతో పదవులు నిర్వహించిన వ్యక్తిగా ఈరోజు సంయమనం పాటించాలి. చిల్లరగాడు మాట్లాడుతూ ఉన్నావు. ఇలాంటి భాష మాట్లాడితే చాలా మాట్లాడతాం మరి మేము కూడా. గుర్తుపెట్టుకో, ఇలాంటి భాష మంచిది కాదు. కేటీఆర్ గురించి, కవిత గురించి, హరీష్ రావు గురించి, కేసీఆర్ గురించి, సంతోష్ రావు గురించి, అందరి గురించి కూడా ఇంకా నీకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాం మేము. నీ గురించి కూడా ఇంకెక్కువ మాట్లాడగలుగుతాం మేము. ఒళ్ళు దగ్గర పెట్టుకో క్రిషాంక్, ఇది పద్ధతి కాదు. ఇలాంటి భాష మాట్లాడడం మంచి పద్ధతి కాదు. తెలంగాణ రాజకీయాలు కొంచెం బాగున్నాయి, అట్లే ఉంచే ప్రయత్నం చేయండి. ఇలా దిగజారి ప్రవర్తిస్తే ఇంతకు మించినటువంటి ప్రవర్తన ప్రతిపక్షాల నుంచి వస్తుంది. రాజకీయాలు నీచ స్థాయికి ఆల్రెడీ కేసీఆర్ తెలంగాణ రాజకీయాల్ని కొంత నీచంగా పరిస్థితి తీసుకొచ్చిండు. మీలాంటి వాళ్ళు ఈరోజు బానిసలుగా, చెంచాలుగా తయారై ఈరోజు ఇంకా నీచంగా తయారు చేస్తూ ఉన్నారు ఈ తెలంగాణ రాజకీయాల్ని. ఇలాంటి భాష మాట్లాడితే అంత ఈజీగా తెలంగాణ పౌర సమాజం ఊరుకోదు. బరాబర్ మిమ్మల్ని బుద్ధి చెప్తే మీకు శాస్తి చేసే ప్రయత్నం చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి ప్రయత్నాలు మానుకో. ఒక దళిత కమ్యూనిటీ